Hello friends, welcome to our channel Ashanna Ratipelli. In this spoken English video 9, I would like to teach you words or phrases or sentences from 201 to 225. Second, use of have auxiliary verb. Next, speak first topic 9. What did you do yesterday? Let us learn first words or phrases or sentences from 201 to 225. నీ చుక్క వేసుకో. Put on your shirt. నీ బూట్లు తీసేయ్. Take off your shoes. ఇక్కడి నుంచి వెళ్ళు. Leave this place. త్వరగా రా. Come soon or quickly. సరిగా పట్టుకో. Hold it properly. నా చిరునామా రాసుకో. Note my address. ఆ తలుపులు మూసి ఉంచు. Keep the door closed. అలాగా. Is it so? వీలైనంత త్వరగా. As soon as possible. నీవు ఇక్కడ ఉన్నంత కాలం. As long as you are here. ఏమైనా సరే. At any cost. ఇది కాదు. Not this one. అంతా కలిసి. All together. తేడా లేదు. Make no difference. బతుకు బతకనివ్వు. Live and let live. మనలో ఒకరు. One of us. నువ్వా లేదా నేను. Either you or I. ఆవేశపడవద్దు. Don't get excited. పొరపాటున. By mistakes. మళ్ళీ కలుద్దాం. See you later. 1-2 రోజుల్లో. In a day or two. మీలో ఎవరైనా. Any of you. లోనికి రండి. Get in or come in. ఏ రోజున. On what day. ఎడమకు తిరుగు. Left turn. Let us learn 9th word have. HAV have అంటే కలిగి ఉండు. ఇది సహాయక క్రియగాను మెయిన్ క్రియగాను ముఖ్య క్రియగాను ప్రిన్సిపల్ వర్బ్గాను కూడా ఉపయోగిస్తారు. హ్యావ్ను అన్ని సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉపయోగిస్తాము. ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ మీన్స్ ఐవి యు దే రామ అండ్ సీత. దీస్ ఆర్ థర్డ్ పర్సన్ ప్లూరల్ నౌన్స్. రామ అండ్ సీత ఆర్ థర్డ్ పర్సన్ plural nouns. With this also we can use have. I have, we have, you have, they have, Rama and Sita have. Like this we can use. ఇప్పుడు హ్యావ్ను వాక్యంలో ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. నేను రాసి ఉన్నాను. I have written. మేము లేక మనము తీసుకొని ఉన్నాము. We have taken. నీవు తిని ఉన్నావు. You have eaten. వారు పాల్గొని ఉన్నారు. They have participated. నేను రాయలేదు. I haven't written. మేము తీసుకోలేదు. We haven't taken. నీవు తినలేదు. You haven't eaten. వారు పాల్గొనలేదు. They haven't participated. ఇవి ఇంతకు ముందే ఇప్పుడే జరిగిన పనులను తెలపడానికి ఉపయోగిస్తారు. దీన్ని గ్రామటికల్గా అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. ఇంతకు ముందే ఈ క్షణానికి ముందే జరిగిన వాటిని తెలపడానికి ఉపయోగిస్తాం. ఇది నేను వ్రాసి ఉన్నానా. Have I written? మేము తీసుకొని ఉన్నామా. Have we taken? నీవు తిని ఉన్నావా. Have you eaten? వారు పాల్గొని ఉన్నారా. Have they participated?
నేను రాయలేదా? Haven't I written? మేము తీసుకోలేదా? Haven't we taken? నీవు తినలేదా? Haven't you eaten? వారు పాల్గొనలేదా? Haven't they participated? నేను చదవాల్సి ఉంది. I have to read. మేము ఇక మనము కనుగొనాల్సి ఉంది. We have to find. నీవు చేరుకోవాల్సి ఉంది. You have to teach, reach. వారు సేకరించాల్సి ఉంది. They have to collect. నేను చదవాల్సి లేదు. I haven't to read. మేము కనుగొనాల్సి లేదు. We haven't to find. నీవు చేరుకోవాల్సి లేదు. You haven't to reach. వారు సేకరించాల్సి లేదు. They haven't to collect. నేను చదవాల్సి ఉందా? Have I to read? మేము కనుగొనాల్సి ఉందా? Have we to find? నీవు చేరుకోవాల్సి ఉందా? Have you to reach? వారు సేకరించాల్సి ఉందా? Have they to collect? నేను చదవాల్సి లేదా? Haven't I to read? మేము కనుగొనాల్సి లేదా? Haven't we to find? నీవు చేరుకోవాల్సి లేదా? Haven't you to reach? వారు సేకరించాల్సి లేదా? Haven't they to collect? నేను స్వాగతించబడాలి. I have to be invited. అంటే నన్ను స్వాగతించాలి అని అర్థం. మేము లేక మనము అందించబడాలి. We have to be supplied. నీవు ఎంపిక చేయబడాలి. You have to be selected. అవి ప్రచురించబడాలి. They have to be published. నేను స్వాగతించబడకూడదు. I haven't to be invited. మేము అందించబడకూడదు. We haven't to be supplied. నీవు ఎంపిక చేయబడకూడదు. You haven't to be selected. అవి ప్రచురించబడకూడదు. They haven't to be published. నేను స్వాగతించబడాలా? Have I to be invited? మేము అందించబడాలా? Have we to be supplied? నీవు ఎంపిక చేయబడాలా? Have you to be selected? అవి ప్రచురించబడాలా? Have they to be published? నేను స్వాగతించబడకూడదా? Haven't I to be invited? మేము అందించబడకూడదా? Haven't we to be supplied? నీవు ఎంపిక చేయబడకూడదా? Haven't you to be selected? అవి ప్రచురించబడకూడదా? Haven't they to be published? నేను మర్యాదగా ఉండాలి. I have to be polite. మేము లేక మనము నిష్కపటంగా ఉండాలి. We have to be sincere. నీవు లేక మీరు తెలివిగా ఉండాలి. You have to be wise. వారు లేక అవి చురుకుగా ఉండాలి. They have to be active. నేను మర్యాదగా ఉండకూడదు. I haven't to be polite. మనము నిష్కపటంగా ఉండకూడదు. We haven't to be sincere. మీరు తెలివిగా ఉండకూడదు. You haven't to be wise. వారు చురుకుగా ఉండకూడదు. They haven't to be active. నేను మర్యాదగా ఉండాలా? Have I to be polite? మనము నిష్కపటంగా ఉండాలా? Have we to be sincere? మీరు తెలివిగా ఉండాలా? Have you to be wise? వారు చురుకుగా ఉండాలా? Have they to be active? నేను మర్యాదగా ఉండకూడదా? Haven't I to be polite? మనము నిష్కపటంగా ఉండకూడదా? Haven't we to be sincere? నీవు తెలివిగా ఉండకూడదా? Haven't you to be wise? వారు చురుకుగా ఉండకూడదా? Haven't they to be active? నేను ఎంపిక చేయబడ్డాను. I have been selected. మేము లేక మనము పిలువబడ్డాము. We have been called. నీవు జరిమానా విధించబడ్డావు. You have been fined. వారు గౌరవించబడ్డారు. They have been honored. నేను ఎంపిక చేయబడలేదు. I haven't been selected. మేము పిలువబడలేదు. We haven't been called. నీవు జరిమానా విధించబడలేదు. You haven't been fined. వారు గౌరవించబడలేదు. They haven't been honored. నేను ఎంపిక చేయబడ్డానా? Have I been selected? మేము పిలువబడ్డామా? Have we been called? నీవు జరిమానా విధించబడ్డావా? Have you been fined? వారు గౌరవించబడ్డారా? Have they been honored? నేను ఎంపిక చేయబడలేదా? Haven't I been selected? మేము పిలువబడలేదా? Haven't we been called? నీవు జరిమానా విధించబడలేదా? Haven't you been fined?
వారు గౌరవించబడలేదా? Haven't they been honored? నేను ఎదురు చూస్తూ ఉన్నాను. I have been waiting. మేము నివసిస్తూ ఉన్నాము. We have been living. నీవు చదువుతూ ఉన్నావు. You have been reading. వారు ఆడుతూ ఉన్నారు. They have been playing. నేను ఎదురు చూస్తూ లేను. I haven't been waiting. మేము నివసిస్తూ లేము. We haven't been living. నీవు చదువుతూ లేవు. We haven't been reading. వారు ఆడుతూ లేరు. They haven't been playing. నేను ఎదురు చూస్తూ ఉన్నానా? Have I been waiting? మేము నివసిస్తూ ఉన్నామా? Have we been living? నీవు చదువుతూ ఉన్నావా? Have you been reading? వారు ఆడుతూ ఉన్నారా? Have they been playing? నేను ఎదురు చూస్తూ లేనా? Haven't I been waiting? మేము నివసిస్తూ లేమా? Haven't we been living? నీవు చదువుతూ లేవా? Haven't you been reading? వారు ఆడుతూ లేరా? Haven't they been playing? నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. I have two brothers. అంటే నేను ఇద్దరు సోదరులను కలిగి ఉన్నాను. I do have two brothers. మాకు లేక మనకు కొత్త పుస్తకాలు ఉన్నాయి. We have new books. అంటే మేము లేక మనము కొత్త పుస్తకాలు కలిగి ఉన్నాము. We do have new books. మీకు అందమైన కళ్ళు ఉన్నాయి. You have beautiful eyes. అంటే నీవు అందమైన కళ్ళు కలిగి ఉన్నావు. You do have beautiful eyes. వారికి పాత కార్లు ఉన్నాయి. They have old cars. అంటే వారు పాత కార్లు కలిగి ఉన్నారు. They do have old cars. నాకు ఇద్దరు సోదరులు లేరు. I don't have two brothers. మాకు కొత్త పుస్తకాలు లేవు. We don't have new books. నీకు అందమైన కళ్ళు లేవు. You don't have beautiful eyes. వారికి పాత కార్లు లేవు. They don't have old cars. నాకు ఇద్దరు సోదరులు ఉన్నారా? Do I have two brothers? మాకు కొత్త పుస్తకాలు ఉన్నాయా? Do we have new books? నీకు అందమైన కళ్ళు ఉన్నాయా? Do you have beautiful eyes? వారికి పాత కార్లు ఉన్నాయా? Do they have old cars? నాకు ఇద్దరు సోదరులు లేరా? Don't I have two brothers? నాకు కొత్త పుస్తకాలు లేవా? Don't we have new books? నీకు అందమైన కళ్ళు లేవా? Don't you have beautiful eyes? వారికి పాత కార్లు లేవా? Don't they have old cars? ఈరోజు స్పీక్ పాస్ట్ టాపిక్ 9. నీవు నిన్న ఏమి చేశావు? What did you do yesterday? మిత్రులారా, నేను నిన్న ఏమి చేశానో మీకు చెప్పాలనుకుంటున్నాను. Friends, I would like to tell you what I did yesterday. నిన్న నేను 5 గంటలకు నిద్ర లేచాను. Yesterday I got up at 5 o'clock in the morning. నేను టాయిలెట్కి వెళ్ళి పళ్ళు తోముకొని వ్యాయామం చేసి స్నానం చేసి 6:30 కల్లా తయారైపోయాను. I went to the toilet, brushed my teeth, did exercise, had a bath and got ready by 6:30. తర్వాత నేను పూజ చేశాను. Then I performed puja. 7:30కు టీవీ చూస్తూ టిఫిన్ తిన్నాను. At 7:30 I had breakfast while watching TV. నేను టిఫిన్లోకి ఉప్మా హెర్బల్ టీని తీసుకున్నాను. I had upma and herbal tea for my breakfast. నేను అరగంట సేపు దినపత్రిక చదివాను. I read the newspaper for half an hour. నేను మా ఆఫీస్కు బస్సులో వెళ్ళాను. I went to my office by bus. నేను 10 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీస్లో ఉన్నాను. From 10 to 5 I was at my office. 1 గంట నుంచి 1:30 వరకు నేను నా సహోద్యోగులతో మధ్యాహ్న భోజనం చేశాను. Between 1 and 1:30 I had lunch with my colleagues.
నేను 7:30కు ఇంటికి తిరిగి వచ్చేసి ముఖం కడుక్కొని చక్కగా తయారై కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. I returned to my house at 5:30, washed my face, freshened up, and took rest for a while. ఆరింటికి మా అమ్మ చిరునవ్వుతో నాకు చిరుతిండి పెట్టి కాఫీ ఇచ్చింది. At 6, my mom gave me snacks and coffee with a smiling face. తర్వాత నేను నా స్నేహితుడు ప్రసాద్ను కలవడానికి కాలినడకన అశోక్ నగర్కు వెళ్ళాను. మేము టెన్నిస్ ఆడాము. Then I went to Ashok Nagar on foot to meet my friend Prasad and we played tennis. ఆ తర్వాత నడుచుకుంటూ ఇంటికి వచ్చేసి తలంటుకొని కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. Later I left for home walking and a shower and relaxed for some time. 8ంటికి నేను పళ్ళరసం తాగుతూ రేడియో విన్నాను. At 8 I listened to the radio while drinking fruit juice. 8:45కు నేను టీవీలో ఇంగ్లీష్ వార్తలు చూశాను. At 8:45 I watched the English news on TV. 9:30 తర్వాత నేను టీవీ చూడలేదు. I didn't watch TV after 9:30. 9:45కు మా నాన్న, అమ్మ, సోదరి, నేను కలిసి కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనం చేశాము. At 9:45 my dad, mom, sister and I had a dinner while chatting together. నేను భోజనం తర్వాత ఎటువంటి పానీయాలు తీసుకోలేదు. I didn't have any beverages after dinner. 10ంటికి నేను కాసేపు కబుర్లు చెప్పుకోవడానికై మా కజిన్కు ఫోన్ చేశాను. At 10 I called my cousin to chat for some time. ఆ తర్వాత నేను 5 నిమిషాలు డైరీ రాసుకున్నాను. Afterwards I wrote my diary for 5 minutes. 10:45కు నేను మంచం ఎక్కి హాయిగా నిద్రపోయాను. At 10:45 I went to bed and had a nice sleep. Okay friends, you also practice like this writing diary. Thank you for watching my video. Please subscribe and share it to your friends.